తర్వాత నామము క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. శ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిన్యై నమః. భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంతా ఈ నామాలలో ఉంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వ క్షేత్రేషు భారత అని 2 మాటలు చెప్తున్నారు. ఈ శరీరమే క్షేత్రము. క్షేత్రం అంటే పొలం. ఎక్కడ పంటలు పండించుకోగలమో అది క్షేత్రము. మన కర్మ పంటలు పండించుకొని అనుభవించే శరీరమే క్షేత్రం. ఇది వరకు కర్మలన్నీ పండించుకొని దీనిలోనే సుఖ దుఃఖ రూపాలతో అనుభవిస్తున్నాం. దీనిలో పండించుకొని అనుభవించేవాడు ఒకడున్నాడు అని. అంటే మన కర్మలన్నీ పండించుకొని అనుభవించే క్షేత్రమే శరీరం అంట. ఇది వరకు కర్మలన్నీ పండించుకొని దీనిలోనే ఇంతకుముందు చేసిన కర్మలన్నీ పండించుకొని సుఖ దుఃఖాల రూపాలతో ఈ శరీరంలోనే మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ అనుభవించే ఒకడు ఉన్నాడు ఈ శరీరంలో అని చెప్తున్నారు. పాదం నుండి శిరస్సు వరకు నేను చూశాను, నేను విన్నాను, నేను తిన్నాను అని చూసింది ఒకటైతే, నడిచింది ఒకటైతే, నేను చూసా, నేను నడిచా అని నేనుతో సంబంధం పెడుతున్నవాడు ఒకడున్నాడు. ఈ తెలుసుకుంటున్నవాడు, ఈ శరీరం నేను అనుకుంటున్నవాడు క్షేత్రజ్ఞ. శరీరము క్షేత్రము. దీనిలో తెలుసుకుంటున్న ప్రజ్ఞారూపంగా ఎవడు ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. మన క్షేత్రాలకి మనమే ఈశ్వరులం. ఇది వరకు కర్మఫలంగా మనకి ఇవన్నీ వచ్చాయి. ఇదంతా మన వల్లనే మనకి లభించాయి. కర్మఫలదాయిని ఆ పరమేశ్వరి. క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రుడు, క్షేత్రేసి, క్షేత్ర ఈ 3 శబ్దాలు వచ్చాయి. ఈ క్షేత్రంలో ఉన్న నేను అనబడే చైతన్యం క్షేత్రజ్ఞుడు. ఇందులో ఏ ఒక్కటైనా ఈ క్షేత్రంలో నేను తయారు చేసుకున్నానా? ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. పాదాల నుండి శిరస్సు వరకు శక్తి ఎవరు? ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠితి భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. రాజ్యాన్ని పాలించే రాజుగారు కోటలో కూర్చున్నట్టుగా శరీరాన్ని పాలించే పరమేసి క్షేత్రేసి హృదయంలో కూర్చుని మొత్తం శరీరాన్ని నియమిస్తోంది. శరీరం నేను అనుకుంటున్న నాకు కూడా శరీరం మీద అధికారం లేదని తెలుస్తూనే ఉంటుంది. ఇందులో ఆరోగ్యం కానీ, బాల్యం, యవ్వనం, కౌమారం కానీ మన ఆధీనంలో ఉన్నాయా? లేదు. క్షేత్రమైన శరీరాన్ని, క్షేత్రజ్ఞుడైన జీవుణ్ణి రెండింటినీ తన స్వాధీనంలో పెట్టుకుంది గనుక క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. 24 తత్వాని క్షేత్రశబ్దేన సూరయః ఆహుః క్షేత్రజ్ఞ శబ్దేన భోక్తారం పురుషం తథా. 24 తత్వములకు క్షేత్రమనియు దీనిని ఎరిగినవాడు భోక్తయైన పురుషుడు క్షేత్రజ్ఞుడనియు విజ్ఞులు చెప్తారు అని లింగపురాణ వాక్యం. అవ్యక్తం క్షేత్రముదిష్టం బ్రహ్మక్షేత్రజ్ఞ ఉచ్యతే అని వాయు పురాణోక్తి. ఆ అవ్యక్తము ప్రకృతి క్షేత్రమని, బ్రహ్మ క్షేత్రజ్ఞుడని భావం. ఇలా ఆర్ష వాంగ్మయం ఒకే సత్యాన్ని ప్రకటించింది. యో అస్యాత్మనః కారయితా తాం క్షేత్రజ్ఞం ప్రచక్షతే. శరీరాలచే కార్యాలను చేయించేవాడు క్షేత్రజ్ఞుడు అని మనుస్మృతి చెబుతోంది. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, క్షేత్రేసి. జగత్, జీవ, ఈశ్వరులు. తత్వతః 3 లేవు, ఒకే బ్రహ్మము ఉంది.
దాని అందే మూడు భాసిస్తున్నాయి. ఇప్పుడు తర్వాతి నామము క్షయవృద్ధి వినిర్ముక్త. శ్రీ క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. ఈ క్షేత్రానికి ఒక లక్షణం ఉంది. క్షేత్రమంతా అమ్మవారే, క్షేత్రజ్ఞుడైన జీవుడు కూడా అమ్మవారే. కానీ ఈ క్షేత్రానికి క్షయము వృద్ధి రెండూ ఉన్నాయి. క్షయం అంటే తరిగిపోవుట, వృద్ధి అంటే పెరిగిపోవుట. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, క్షేత్రేసి అమ్మవారే అయినప్పటికీ ఈ క్షేత్రానికి ఉన్న క్షయవృద్ధి లక్షణాలు ఆ తల్లికి లేవు. ఆవిడ చైతన్య స్వరూపిణి అని చెప్తున్నారు. క్షయవృద్ధి వినిర్ముక్త అంటే క్షయము కాని వృద్ధి కాని ఈ రెండు లేని తల్లి అని. ఆవిడ వల్ల ఉపాధులు పనిచేస్తున్నాయి. ఉపాధులు పోయినా ఆవిడ అలాగే ఉంది. కెరటాల నిండా సముద్రం ఉంది. కెరటం లయమైపోయింది. సముద్రం అలాగే ఉంది. అలాగే ఉపాధులు లయమైపోయినా చైతన్యం అలాగే ఉంటుంది. ఈ ఐక్యతని తెలుసుకోవాలి. నామ విద్య జ్ఞాన విద్యయే. పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి నామాలు వచ్చాయని ముందే చెప్పుకున్నాం. పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి నామాలు వచ్చాయని ముందే చెప్పుకున్నాం. నామ విద్య జ్ఞాన విద్యయే అని అంటున్నారు. క్షేత్రపాల సమర్జిత తర్వాతి నామం శ్రీ క్షేత్రపాల సమర్జితాయై నమః. క్షేత్రపాలుని చేత పూజింపబడుతోంది. క్షేత్రజ్ఞుడు జీవుడు. ఈ శరీరము నేను నేను అని అనుకుంటున్నంత కాలం వీడు జీవుడు అని చెప్పబడతాడు. ఈ శరీరం, ఈ శరీర చైతన్యం అమ్మవారే అని అనుకుంటున్నాడు. జీవునికి జీవభావం పోతుంది. జీవభావం పోయిన వానికి మరి పుట్టుక లేదు. శరీరం నేను అని అనుకుంటున్నంత కాలం వాడు క్షేత్రపాలుడే. ఈ క్షేత్రపాలుడైన జీవుడు అమ్మవారిని అర్చించాలి. ఏ తల్లి నాలో ఈ చైతన్యంగా ఉందో ఆ తల్లినే నేను ఆరాధిస్తున్నాను అని అర్చించాలి. అలా అర్చించే జీవునికి క్షేత్రపాలుడు అని పేరు. ఆ క్షేత్రపాలుని చేత అర్చింపబడుతున్న తల్లి క్షేత్రపాల సమర్జిత. ఇంతవరకు తెలుసుకున్నవారు అమ్మవారిని బాగా అర్థం చేసుకొని ఆరాధిస్తారు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము. అంటే ఈ కరములు శిరము ఎక్కడ ఉన్నాయి? క్షేత్రములోనివేక. ఇవి అర్పించేవాడు ఎవడు? క్షేత్రపాలుడేగా. కనుక అర్పిస్తూ ఆరాధిస్తున్నది ఎవరిని? ఆ తల్లినే. ఆమెయే క్షేత్రపాల సమర్జిత. మరొక అర్థం చూస్తే క్షేత్రాలు అనగా రకరకాల క్షేత్రములు చెప్పుకున్నాం. ప్రతి క్షేత్రంలో క్షేత్రపాలకులు కొందరు ఉంటారు. క్షేత్రపాలకుడు మూలదేవత ఉంటారు. కాశీ క్షేత్రానికి వెళ్తే విశ్వనాథుడు దైవము, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడు. అద్వైత సిద్ధి రానంత వరకు జీవుడు మొట్టమొదట ఈ శరీరం నేను అని అనుకుంటాడు. ఆ తరువాత ఈ శరీరాన్ని నన్ను కూడా అమ్మే నడుపుతోంది అని అనుకుంటాడు. ఇది రెండవ మెట్టు. మూడవ మెట్టుకి వెళ్ళేటప్పటికల్లా ఈ శరీరాన్ని నన్ను అమ్మ నడపడం ఏమిటి? అసలు నేను అనేది ఒకటి ఉందా? మొత్తం అమ్మయే అని అనుకుంటాడు. ఇది అద్వైత సిద్ధి. ఇది గమ్యము. రెండవ మెట్టు చేరితే గాని గమ్యానికి చేరుకోలేం. చాలామంది రెండవ మెట్టు కూడా వెళ్ళరు కనుక మూడవది చెప్తే అర్థం కాదు. ఆ స్థితిలో అది సరి అయినదే. జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నంత కాలము నీ అంశ నేను, నువ్వు పూర్ణుడవు అన్న భావంతో ఆరాధించుకుంటూ ఉంటాడు. ఉపాధితో తాదాత్మ్యం ఇంకా ఉంది కనుక. ఇది ఉన్నంత కాలము పాలుడు. అప్పుడు ఆమె సమర్జిత. అలా ఆరాధన చేస్తూ ఉంటే ఆ తల్లి క్షయవృద్ధి వినిర్ముక్త దశకి తరువాత తీసుకువెళ్తుంది. కనుక క్షేత్రం దొరికిన మనం క్షేత్రాన్ని భగవత్ సేవకి వినియోగించగలిగితే క్షేత్రపాలకులం అవుతాము. మన చేత ఆరాధింపబడే తల్లి
క్షేత్రపాల సమర్జిత. క్షేత్రం దొరికితే అంటే మనకు శరీరం దొరికితే అని అర్థం. పంచవర్గ ధర్మీభూత ఆత్మజ్ఞానాన ఆత్మజ్ఞానామృతేన వివస్వతాత్మ సన్నిధౌ నిత్యత్వేన ప్రతీయతే చ తత్ తత్ప్రపి తత్ తత్ప్రతిఫలం చైతన్యం యత్ ప్రకాశతే స క్షేత్రజ్ఞః అంటున్నారు. అంతఃకరణ చతుష్టయము అంటే మనలో ఉన్న ఇది ఏమేమి ఉన్నాయంటే ఆ, పంచప్రాణ, పంచభూత, త్రిగుణ, పుణ్య పాపములు, ఈ పంచవర్గముల ధర్మములను కలిగిన ధర్మి జీవుడు ఆత్మ సన్నిధి చేత ప్రకాశిస్తున్నాడు. ఈ ఈ పంచవర్గముల ధర్మములను కలిగిన ధర్మి జీవుడు. ఆత్మ అంటే క్షేత్రేసి సన్నిధి చేత ప్రకాశిస్తున్నాడు అని. 19 ధర్మములున్న దేహము క్షేత్రము. ధర్మి క్షేత్రజ్ఞుడు. అతనిలో జ్ఞ వచ్చి ప్రకాశము ఈశ్వరి. పరమాత్మ అంటే క్షేత్రేసి అని. ఆ ఈశ్వరియే క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్ర తాదామ్యాన్ని దేహ భ్రాంతిని వదిలి క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు దేహాన్ని తనని ప్రకాశింపజేసే క్షేత్రేసిని గ్రహించినప్పుడు క్షయ వృద్ధి లేని ఆ పరమాత్మ తత్వమే తాననే జ్ఞానంతో ముక్తుడవుతాడు అంటున్నారు. అంటే క్షయము వృద్ధి లేని ఆ పరమాత్మ తత్వమే తానే అనే జ్ఞానము వస్తుందన్నమాట. అనిత్యము పరాధీనం, జడం పరిచ్ఛిన్నం, అసత్యం, దుఃఖం, కార్యం, ఈ 7 క్షేత్ర లక్షణాలు అంటే దేహ లక్షణాలు. నిత్యం, స్వతంత్రం, జ్ఞానం, అనంతం, సత్యం, ఆనందం, కర్త, ఇవి క్షేత్రజ్ఞుని లక్షణాలు. కానీ తన ఈ స్వరూపాన్ని తెలుసుకోలేక దేహ లక్షణాలతో తాదాత్మ్యం చెందడమే బంధము. స్వరూప లక్షణాలు నిత్య, స్వతంత్రాదులు. ఇది కలిగినది పరమాత్మ లలిత. ఇది క్షయ వృద్ధి వినిర్ముక్త. జీవుడు అంటే క్షేత్రజ్ఞుడు తత్వతః తత్ స్వరూపమే. దానిని గ్రహించేందుకు క్షేత్రమైన దేహేంద్రియ బుద్ధులను నియంత్రించినప్పుడు క్షేత్రపాలకుడవుతాడు. తద్వారా ఏకాగ్ర బుద్ధితో ఉపాసించి క్రమంగా విచారణపూర్వక జ్ఞానంతో జీవ బ్రహ్మైక్యాన్ని పొంది క్షయవృద్ధి వినిర్ముక్త స్థితిని అనగా కైవల్యాన్ని పొందుతాడు. అలా ఆయా క్షేత్రాల యందు క్షేత్ర పాలకుల చేత ఆరాధింపబడుతున్న తల్లి అని మరొక అర్థం. సర్వ జీవుల చేత ఆరాధింపబడే తల్లి క్షేత్రపాల సమర్జిత. ఇక్కడితో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పూర్తయింది. ఇప్పుడు తర్వాతి నామము విజయ. శ్రీ విజయాయై నమః. అమ్మవారి స్వరూపము విజయము. ఆవిడ చరిత్రలను తిరిగేస్తే ఎందరో రాక్షసుల మీద విజయాలు సాధించింది. యుద్ధానికి బయలుదేరడమే ఆలస్యం. గెలుస్తుందా లేదా అనే ప్రశ్నే లేదు. ఆ తల్లి గెలిచి తీరుతుంది. అందుకే ఆవిడకి అపరాజిత అని పేరు. జయ, విజయ, అపరాజిత 3 అమ్మవారి యొక్క స్వరూపాలు. విజయ అంటే విజయశాలిని అని అర్థం. అమ్మవారికి విజయ అని ఒక నామం పురాణాలలో ఉంది. పద్ముడు ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు ఆవిడ పేరు విజయ. అసలు దుర్గమ్మ తత్వమే విజయతత్వము. విజయదుర్గ, విజయలక్ష్మి అంటారు. నవమి నాడు పూజింపబడే తల్లికే విజయ అని పేరు. నవమి పూజే ప్రధానము. అలా ఆరాధించిన వారికి విజయం ఇస్తోంది. నవమి పూజ చేసిన తరువాత సంధ్యాకాలంలో దశమి వస్తే ఈశాత్ సంధ్యమతి క్రాంతః ఈశాత్ సంధ్యామతి
క్రాంతతః కించిదున్నిద్రతారకः విజయో నామ కాలోऽయం సర్వకార్యార్థసాధకः అంట. అంటే కాస్త సంధ్య దాటి అప్పుడప్పుడే నక్షత్రాలు వస్తున్నప్పుడు శరత్కాలంలో శుద్ధ దశమి ముహూర్తం వస్తే దాని పేరు విజయా ముహూర్తము. ఆ విజయా ముహూర్తంలో అమ్మవారిని జయ విజయ సమేత అపరాజిత అనే పేరుతో ఆరాధన చేస్తారు. ఈ 3 పేర్లు కలుపుకుంటే సంపూర్ణ విజయతత్వం. అపరాజిత అంటే ఓటమి లేని తత్వము తల్లి. జయ విజయులు కలిగిన తల్లి. జయ విజయములు కలిగిన తల్లి. ఆ తల్లిని ఆ ముహూర్తంలో ఆరాధన చేయాలి. సమీవృక్షం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయడం శ్రేష్టం. అమ్మవారి వ్రతాల్లోకెల్లా శరద్వ్రతం అంటే నవరాత్రి వ్రతం చాలా విశేషం. ఈ శరద్ వ్రతానికి పూర్ణత్వం ఆ విజయ ముహూర్త ఆరాధనతో వస్తుంది కనుక ఆ సమయంలో విజయ ఆవిడ స్వరూపమే విజయం కనుక తన భక్తులకు గెలుపును ప్రసాదిస్తుంది. మహాత్ములు అయిన రాజులు కూడా వారి విజయం కోసం ఆరాధన చేస్తారు. సురధుడు మొదలైన వారందరూ అంతవరకు ఓడిపోయి శత్రువుల చేత దూరంగా తరిమివేయబడ్డ మళ్ళీ విజయవంతులయ్యారు. ఏ రంగంలోనైనా తిరిగి లేవగలిగే శక్తి విజయానామం ద్వారా వస్తుంది. అది ఈ సురధుడు అంటే ఈ సురధుడు స్టోరీ మనకు తెలుసు కదా, దేవి మహాత్మ్యం స్టోరీలోని సురధుడు అన్నమాట. తరువాతి నామము విమల. శ్రీ విమలాయై నమః. అసలు విజయం ఏందయ్యా అంటే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేని మోక్ష ప్రాప్తి. అక్కడి తత్వం విమల. విమల అంటే మాలిన్యము లేనిది. మాలిన్యాలు ఎన్ని రకాలున్నాయో అన్నీ కలిపి కట్టకట్టి ఒకటే అజ్ఞాన మాలిన్యం, అవిద్యా మాలిన్యం. ఆ మాలిన్యం ఉంటే జీవుడు, మాలిన్యం లేనివాడు ఈశ్వరుడు. ఈశ్వరునికి జీవునికి తేడా ఏమిటంటే శుద్ధత ఉంటే ఈశ్వరుడు, శుద్ధత లేకపోతే జీవుడు. మలత్రయ సంశ్లేషము చేత అంటే మలమూత్రాయలు కమ్ముకుపోతే జీవుడు అంటే మలత్రయాలు అంటున్నారు. మలత్రయాలు కమ్ముకుపోతే జీవుడు, మలత్రయాలు లేనిది ఈశ్వరుడు. అదితః పరిశుద్ధ్వాత్ మలత్రయ వియోగతః శివ ఇత్యుచ్యతే సద్భిః అని శివనామానికి చెప్పుతున్న నిర్వచనం. శివ పరమాత్మ అంటే ఎప్పుడు శుద్ధుడే. మలత్రయ వియోగతః అంటే ఆయనకు ఈ 3 మాలిన్యాలు లేవు అని అంటున్నారు. అణవమల, కాయిక మల, కార్మిక మల అనే 3 మాలిన్యాలు ప్రతి జీవునికి ఉంటాయి. ఈ 3 రకాల మాలిన్యాలు తొలగించగల తల్లి. ఈ 3 లేని తల్లి. శరీర మాలిన్యాలు, మానసిక మాలిన్యాలు చాలా ఉంటాయి. శరీర మాలిన్యాలు ఎన్ని రకాలు ఉంటాయో శాస్త్రం చెప్పింది. రక్త, శుక్ల, మధ్య, మూత్ర, విట్, పింజూష, నఖ, శ్లేష్మ, అశ్రు, కన్నీరు కూడా ఒక దోషంగా చెప్పారు. దూషిక, స్వేద మాలిన్యం, జిహ్వా మాలిన్యం. దానికి కులక అని శాస్త్రంలో పేరు చెప్పింది. దంత మాలిన్యం, దానికి విప్పక అని పేరు. ఇలాంటివన్నీ ప్రకృతి జీవులైన దేహాలకి ఉంటాయి. అమ్మవారు ధరించిన దివ్యమంగళ విగ్రహానికి కానీ, నామానికి కానీ, ఆవిడ తత్వానికి కానీ ఏ దోషమూ లేదు. అమ్మ రూపాన్ని భావించినప్పుడు దోషరహితంగా భావన చేయవలసినది. మంత్రస్వరూపంలో విమల, విజయ అని 2 లక్షణాలు మంత్రానికి ఉంటాయి. సిద్ధి కలిగించే లక్షణము విజయ. జీవునికి మంత్రం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేవానికి సంస్కరించి ఇవ్వాలి. అలా సంస్కరించి శిష్యులకి ఇచ్చేటప్పుడు ఆ మంత్రాన్ని పవిత్రం చేస్తారు. ఆ మంత్ర స్వరూపిణి విమల. జనన, జీవన,
తాడన, బోధన, అభిషేక, విమలీకరణ, ఆప్యాయన, తర్పణ, దీపన, గోపన అని దశ సంస్కారములు చేసి ఆ మంత్రాన్ని పండిస్తారు. అప్పుడు ఆ మంత్రం విమల అవుతుంది. అలాగా దశ సంస్కారములు చేత శుద్ధమైన మంత్రముగా ఉపాసకునిలో ప్రకాశించే అమ్మ రూపమే విమల. అటువంటి సంస్కారాదులు అక్కరలేని సహజ నిర్మలమైన శ్రీవిద్యా మంత్ర స్వరూపము విమల. విమల అని కూడా కొందరు శ్రీవిద్యా మంత్ర స్వరూపం విమల అని కూడా కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. అది సిద్ధి ప్రదాయిని అవుతుంది కనుక విజయ. ఆ మంత్రాన్ని ఎప్పుడు మనం సేవిస్తూ ఉంటాము కనుక వంద్య అని తరువాతి నామము. శ్రీ వంద్యాయై నమః. వందనము పొందదగినది, వందనము పొందునది. హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పుకున్నాము. సర్వదేవతల చేత వందనము పొందుతూ ఉంటుంది. కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చూసిన వెంటనే అర్జునుడు కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ అంటాడు. సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాహ. ఇటు దేవతలు, సిద్ధులు అందరూ నీకు నమస్కరిస్తున్నారు. నువ్వు నమస్కారం పొందడానికి అర్హుడవు. నిన్ను తెలుసుకున్నాక నమస్కారం చేయకుండా ఎవ్వరు ఉండగలరు అని. మొట్టమొదట పరదేవతను తెలుసుకోవడం కోసం నమస్కారం చేస్తారు. తెలుసుకున్నాక నమస్కరించకుండా ఉండలేరు. శంకర భగవత్పాదుల వారికి ఒక పేదరాలు ఉసిరిక ఇచ్చిందని అమ్మవారి ప్రార్థన చేస్తూ ఒక గొప్ప మాట అంటారు. అమ్మ, పేదరాలికి ఐశ్వర్యం ఇవ్వు, నీకు వందనం చేయడం అనే ఒక ఐశ్వర్యం నాకు చాలమ్మా అన్నారు. చాలామంది ఐశ్వర్యాలన్నీ అనుభవించిన తరువాత వందనం చేద్దామని అనుకుంటారు. వందనం చేస్తే అన్నీ అవే వస్తాయి. తెలివైన వాడు ముందు ఈ సంపద పెట్టుకుంటాడు. అన్నిటికంటే గొప్ప సంపద వందన సంపద. సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిసం కలయంతు నాణ్యే అంటారు. ఇది కనకదార స్తోత్రంలోనిది. సంపత్కరాణి అంటే నమస్కరిస్తే సంపదలు వస్తాయన్నారు. సకలేంద్రియ నందనాని, దాని వలన సర్వేంద్రియములకు ఆనందం కలుగుతుంది. నమస్కరించడం వలన ఇంద్రియాలకు పుష్టి వస్తుంది. తుష్టువాగం సంతనూభిః వ్యసేమ దేవహితం యదాయుః అని. ఇంద్రియాయులన్నిటికీ కూడా ఇటువంటి పుష్టి ఇస్తున్నది కనుక సకలేంద్రియ నందనాని, సౌభాగ్యదాన నిరతాని అంటే సౌభాగ్యములన్నీ ఇస్తూ ఉంటుంది. దురితోద్ధరణోద్యతాని అన్ని పాపాల నుండి ఉద్ధరిస్తుంది. ఈ 4 ప్రయోజనాలు కలిగించే త్వద్వందనాని మామేవ మాతరనిసం కలయంతు నాణ్యే. తల్లి, ఈ సంపద ఉంటే చాలు, మరేమీ అక్కరలేదు అన్నారు. నా అన్యే అని నొక్కి చెప్పారు. ఇది వరకు వందనాలు చేయకపోవడం వల్లే ఈ పేదరాలికి ఈ దారిద్ర్యం వచ్చింది. ఇప్పుడు నాకు ఉసిరిక వేసింది కనుక ఈవిడి తరపున నేను వందనాలు చేస్తున్నానమ్మా అన్నారు. వందన మంత్రం అని ఒక మంత్రం ఉంది. సాందీపని భగవానుడు ఋషిగా కలిగిన గురుముఖైక వేద్య మంత్రం అది. దాని ద్వారా ఆరాధింపబడుతున్నది వంద్య. వంద్యులు అంటే నమస్కారం పొందేవారు ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తున్నారు. సంతతి వంద్యులు, పరిచార వంద్యులు, పరిజన వంద్యులు, అనుచర వంద్యులు, సహచర వంద్యులు, శిష్యజన వంద్యులు, భక్తజన వంద్యులు, అర్ధిజన వంద్యులు, ఆర్తిజన వంద్యులు. కొందరికి సంతానం నమస్కరిస్తూ ఉంటుంది. వాని పిల్లలు వానికి దండం పెడతారు. వీరు సంతతి నంద్యులు.
పరిచారనం పరిచార వంద్యులు. జీవితానికి పనిచేసే జీతానికి పనిచేసే పరిచారకులు దండం పెడుతూ ఉంటారు. వారు పరిజన వంద్యులు. వారి చుట్టూ ఉన్న కుటుంబం నమస్కరిస్తూ ఉంటారు. అనుచర వంద్యులు. అనుచరులు నమస్కరించేవారు. కొందరు సహచర వంద్యులు. పదవిలో ఉన్నంత కాలం వాని వెనుక తిరుగుతూ ఉంటారు. ఆ తరువాత ఒక్కడు వెనకాల ఉండడు. అది చూసి వీడు మురిసిపోయి త్రిభువనాలకి అధిపతినైనట్టు భావించుకుంటూ ఉంటాడు. అన్నమయ్య లాంటి వారినే మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు. అన్నమయ్య అలాంటి వారినే మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు. కొందరు శిష్యజన వంద్యులు, కొందరు భక్తజన వంద్యులు, కొందరు ఆర్థిక జన వంద్యులు. అవసరం వచ్చినప్పుడల్లా దండం పెడుతూ ఉంటారు. కొందరు ఆర్తజన వంద్యులు. కానీ అమ్మవారు సర్వవంద్య, అందరి చేత వందనం పొందే తల్లి. అలా వందనం చేస్తే ప్రయోజనమేమిటో తరువాతి నామంలో చెప్తున్నారు. శ్రీ వందారు జనవత్సలాయై నమః. వందనం చేసిన వారి పట్ల వాత్సల్యముగా ఉంటుంది. పరమాత్మ అందరి పట్ల సమంగానే ఉంటాడు కానీ తనని పట్టుకున్న వారిని తాను పట్టుకుంటాడు. వాత్సల్యం అంటే తల్లిదండ్రులకి పిల్లలి పట్ల, గురువుకి శిష్యుల పట్ల కలిగే ప్రేమ భావాన్ని వాత్సల్యం అని పేరు. ఆవిడ జగజ్జనని. అటువంటి వాత్సల్యంతో చూస్తుంది. వందారు జనుల పట్ల వాత్సల్యంతో ఉంటుంది. ప్రణతజన సౌభాగ్య జనని అంటారు శంకరులు. ఆవిడికి నమస్కరించడం ఒక సౌభాగ్యం. ప్రణంతు స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి అని సౌందర్యలహరి. ఇది అమ్మవారికి నమస్కారం చేయాలంటే సౌభాగ్యం ఉండాలి. తనువుచే వందనమునరించుచున్నారా అన్నారు త్యాగరాజ స్వామివారు. త్రికరణాలతో అమ్మను శరణు వేడటమే నమస్కారము, అది వందనము. అలాంటి వందనం చేసిన వారిని అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. సులభ ప్రసన్నురాలు. దాసుని తప్పులు దండముతో సరి అంటారు. తెలిసి చేస్తే ఒక్క నమస్కారానికి అమ్మ అంతా అనుగ్రహిస్తుంది. నమస్కారం చేసిన వానికి ఏమి వస్తాయో మనువు ధర్మశాస్త్రంలో చెప్తున్నారు. అభివాదశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. నమస్కరించడం అనే సంస్కారం అలవాటు అయిన వారికి ఆయువు, విద్య, కీర్తి, ధనం ఈ 4 వస్తాయి అని చెప్తున్నారు. పెద్దలకు నమస్కారం చేశామంటే వారిలో జ్ఞాన రూపంలో, వృద్ధ రూపంలో ఉన్నది అమ్మవారే. అమ్మవారి పాటవానికి తప్ప ఇంకెవరికి దండం పెట్టనని కాదు దీని అర్థం. ఎవరెవరికి నమస్కారం పెట్టాలని శాస్త్రం చెప్పిందో వారందరికీ పెట్టిన నమస్కారం అమ్మవారికే చెందుతుంది అని. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అంటే తరువాతి మరొక నామాల గుత్తిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నామాలను చిన్నప్పటి నుండి చదివితే విద్యలు బాగా వస్తాయి. వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని. ఇది వాంగ్మంత్రం. ఇక్కడ తల్లి సరస్వతీదేవికి సంబంధించిన మంత్ర విశేషములు ఉన్నాయి. పైగా ఇవన్నీ అమృత మంత్ర విశేషాలు. విశ్వాదిక వేదవేద్య అంతకు ముందు కూడా వకారంతోనే మొదలు పెట్టుకొని వరద వామనయన అక్కడ నుండి వకారంతో ఉన్న అమృత నామాలు ప్రారంభమయ్యాయి. ఇవి కూడా అమృత నామాలలో భాగమే. వాగ్వాదిని నామము. శ్రీ వాగ్వాదిన్యై నమః. అమ్మవారి ప్రధానమైన శ్రీ విద్య దేవతలలో శ్యామలాదేవి అంగదేవతల్లో వాగ్వాదిని ఒకరు. శ్యామలాదేవి జ్ఞానాది దేవత. ఆవిడ దగ్గర అనేకమైన శక్తులుంటాయి. అమ్మ ఉపాసకులకు శ్యామలా మంత్రం శిరోధార్యం. ఆ శ్యామలాదేవి పక్కన ఉండే
శక్తులలో వాగ్వాదిని, నకులి సరస్వతి మొదలైన వారు ఉంటారు. వాగ్వాదిని ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపం. ఆ తల్లి దయ ఉంటే వాక్కులు బాగుంటాయి. వాక్ అంటే జ్ఞానము. వాక్కులు పలికించగలిగే దేవత వాగ్వాదిని. ఇది సౌందర్యలహరిలోని ముఖ్యమైన శ్లోకం అండి, సరస్వతీదేవి శ్లోకము. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాః ఫణతయః. అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే తేనె వలె, పాల వలె, ద్రాక్ష వలె అద్భుతమైన మధురమైన శబ్దములు పలుకుతాయి అని. గద్య శ్లోకమయి గద్య శ్లోకమయి వాక్ నిత్సరతి వినా ప్రయత్నలేశమపి. అసలు మాట తడుముకోకుండా పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. బుద్ధికి అంత జ్ఞానాన్ని ప్రసాదించి ఆ తెలివిని ప్రకటించగలిగే శక్తిని కూడా ఇస్తుంది. వాగ్వాదిని దేవత రూపం ఎలా ఉంటుందో ఈ నామం ద్వారా భావన చేద్దాం. ఒకసారి రూపాన్ని తలుచుకొని నామం అనుకుంటే చాలు. పుస్తక జపపటి హస్తే వరదాభయ చిహ్న చారు బాహులతే కర్పూరామల దేహే వాగీశ్వరి బోధయాతు మమ చేతః. అంటే వాగ్వాదిని రూపం ఇలా ఉంటుంది. ఒక చేతిలో పుస్తకము, ఇంకో చేతిలో జపమాల, మిగిలిన రెండు చేతులలో వరద అభయ చిహ్నాలు కలిగి కర్పూరామల దేహే అంటే కర్పూరం వలె తెల్లగా ప్రకాశిస్తున్న వాగీశ్వరి బోధయాసు మమ చేతః అంటే నా బుద్ధికి సరైన తెలివిని ఇవ్వమ్మా. వాగ్వాదిని నామంలో వకారం 2 మార్లు వచ్చింది. ఆ నామంలో ఆ నామంలోనే అంత శక్తి ఉంది. ఆ తల్లే నాద బ్రహ్మ స్వరూపిణి. సర్వేషాం చ స్వభక్తానాం నాదరూపేణ సర్వదా స్థిర స్థిరతా వాచి విఖ్యాత లోకే వాగ్వాదినీహి సా అని. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఎటువంటి దుష్టుడినైనా వాదనలో జయించగలరు. వాగ్వాదిని విద్య బాగా పండిన మహాత్ముడు ఎవరంటే ఎక్కడో కాలడిలో పుట్టి 6 ఏళ్లకే అద్భుతమైన జ్ఞాని అయి బయలుదేరి ఆసేతు సీతాచలం ముమ్మార్లు పర్యటించి తలలు పండిన మేధావులైన వారిని కూడా కూర్చోబెట్టి తన వాదనతో బ్రహ్మ విద్యను ప్రతిష్ఠించిన ఆదిశంకర భగవత్పాదుల వారిని గుర్తు చేసుకోవాలి. ఆ తల్లికి నమస్కారం చేసుకుని వెళ్తే చాలు, తన భక్తులకు ఆ శక్తిని ఇస్తుంది. కామాక్షిదేవి తంజావూరులో బంగారు కామాక్షిదేవిగా ఆరాధింపబడుతుంది. ఆ పరంపరకు చెందిన మహానుభావుల్లో శ్యామశాస్త్రి గారు ఒకరు. ఆయన శ్రీ విద్యోపాసకుల్లో దిట్ట. ఒకసారి తంజావూరు ప్రభువు దగ్గరికి ఉత్తర భారతదేశం నుండి ఒక పెద్ద సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఆయన అందరినీ జయించుకుని వెళ్ళిపోతున్నాడు, తనని మించిన వాడు లేడని. తంజావూరులో ఉన్న పండితులందరినీ ఓడించాడు. దీనితో మీ రాజ్యంలో విద్యలో నాకు పాదాంక్రతం అయ్యింది అని చాటింపు వేయండి అని అన్నాడు. తన రాజ్యంలో పండితులు లేరని ఏ రాజు ఒప్పుకోగలడు? రాజస్థానం నుండి శ్యామశాస్త్రి గారిని రమ్మని కబురు వచ్చింది. రాజాస్థానం నుండి శ్యామశాస్త్రి గారిని రమ్మని కబురు వచ్చింది. ఏనాడు రాజాస్థానానికి వెళ్ళని ఆయన అమ్మవారికి నమస్కారం చేసుకొని బయలుదేరారు. శ్యామశాస్త్రి గారు వెళ్ళి కూర్చోగానే అవతలివాడు పూర్తిగా శరణాగతుడై పాదాలని ఆశ్రయించాడు. అమ్మ విద్యని ఇవ్వడమే కాదు, ఇచ్చిన విద్య నిలబడేటట్లు చేస్తుంది. ఎన్ని రకాలుగా అమ్మని కీర్తించాడో. కనకశైల విహారిణి కామకోటి బాలే సుశీలే అంటారు. ఒకానొకప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అమ్మని దురుసుగా కృపజూచి సంతత మరో
మరోగ దృఢ శరీరముగా సలుపునను అని తొందరగా కృప చూపించమ్మా అని ప్రార్థించారు. ఆ తల్లి ఇచ్చిన హ్మ్. అంటే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దురుసుగా కృపజూపి సంతత మరోగ దృఢ శరీరముగా సలుపునను అని తొందరగా కృప చూపవమ్మా అని ప్రార్థించారు. ఈ తల్లి ఇచ్చిన తాంబూల కబలం చేతనే కదా మూక కవి 500 శ్లోకాలు పలుకగలిగాడు. వాగ్వాదిని అయిన లలితా పరమేశ్వరి యొక్క విద్యా స్వరూపాన్ని భావన చేసుకుంటున్నాం. శబ్దానాం జననీ త్వమేవ భువనే వాగ్వాదిని క్యుచ్యతే లఘుస్తవం అంట ఇది. శబ్దములకు జనని అయిన నీవే ఈ భువనంలో వాగ్వాదినిగా చెప్పబడుతున్నావు. ఇక్కడితో